జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని రమారంజన్ ముఖర్జీ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయం సాహిత్య విభాగం పూర్వ ఆచార్యులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత అయిన కొంపెల్ల రామసూర్యనారాయణ, విశిష్ట అతిథులుగా కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం పూరీ క్యాంపస్ విశ్రాంత ప్రొఫెసర్ సూర్యమణిరత్ హాజరయ్యారు. ముఖ్య అతిథులు ప్రొఫెసర్ కొంపెల్ల సూర్యనారాయణ మాట్లాడుతూ, ఈ అధ్యాపక అభ్యుదయ 1 వీక్ ప్రోగ్రాం ద్వారా అధ్యాపకులకు మరిన్ని విషయాల్లో లోతైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. సాహిత్య శాస్త్రాన్ని విద్యార్థులకు అత్యంత మనోరంజకంగా ఏ విధంగా బోధించాలో ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. అనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ సూర్యమణిరత్ మాట్లాడుతూ, ఈ ఎఫ్డిపి కార్యక్రమంలో ప్రత్యేకించి అధ్యాపకులకు శిక్షణనిచ్చి తద్వారా నూతన విధానాలను, నూతన పద్ధతులను అనుసరించి ఏ విధంగా పాఠ్య బోధన చేయాలి అనే విషయంపైన ఇక్కడ వారం రోజుల పాటు శిక్షణనివ్వడం జరుగుతుందన్నారు. విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు ఇక్కడికి విచ్చేసి ఈ ప్రశిక్షణ కార్యక్రమంలో పాల్గొని కొత్త మెళకువలు తెలుసుకుని తద్వారా ఉత్తమ బోధన చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా అధ్యాపకులందరూ ఉత్తమ శిక్షణా పద్ధతులను తెలుసుకుని తద్వారా బోధన చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం సాహిత్య విభాగం ఆచార్యులు, విభిన్న విభాగాల ఆచార్యులు, స్కాలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.